రెసిపీ టేబుల్కు స్వాగతం. ఈరోజు తందూరి చికెన్ను మైక్రోవేవ్ ఓవెన్లో ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. మా వ్యూవర్స్లో లక్ష్మీ స్నేహల అనే సబ్స్క్రైబర్ ఒకరు తందూరి చికెన్ ఇన్ మైక్రోవేవ్ ఓవెన్ ఎలా ప్రిపేర్ చేయాలో అడిగారు. లక్ష్మీ గారి కోసం ఈ రెసిపీని పోస్ట్ చేస్తున్నాను. కావలసిన పదార్థాలు: చికెన్ 1.5 kg, కారం 5 లేదా 6 టేబుల్ స్పూన్స్, పసుపు 1 టీ స్పూన్, ఉప్పు రుచికి సరిపడినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 3 టేబుల్ స్పూన్స్, నిమ్మకాయలు 2, చిక్కని పెరుగు 400 గ్రాములు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 2 టీ స్పూన్స్, గరం మసాలా పొడి 2 టీ స్పూన్స్, మిరియాల పొడి 1 టీ స్పూన్, ఆలివ్ ఆయిల్ లేదా వెజిటబుల్ ఆయిల్ 4 టీ స్పూన్స్, ఫుడ్ కలర్ 1/2 టీ స్పూన్, ఇది ఆప్షనల్ మాత్రమే, కసూరి మేతి 1 టీ స్పూన్, అలాగే కీరా, ఉల్లిపాయ, టమాటో చక్రాలాగా కట్ చేసుకోండి. ఇది గార్నిష్ కోసం మాత్రమే. ముందుగా స్టెప్ 1 ప్రాసెస్లో ప్రిపరేషన్స్ ఎలాగో చూద్దాం. శుభ్రం చేసిన చికెన్ తీసుకుని చికెన్కున్న ఫ్యాట్ అంతటిని కట్ చేసుకోండి. ఇక్కడ మూవీ క్లిప్లో చూపిస్తున్న విధంగా వైట్గా ఉంది కదా, ఆ ఫ్యాట్ అంతటిని కట్ చేసి వేరు చేయండి. మనం ఫ్రై చేసుకున్నప్పుడు ఆయిల్ అంతా కారిపోతూ ఉంటుంది, అందువల్ల ఆ ఫ్యాట్ అంతటిని తీసుకుని ఒక పక్కన పెట్టుకోండి. ఇందులో చికెన్ వింగ్స్ 2, థైస్ 2, లెగ్స్ 2, వీటిని ఫోర్క్తో కానీ నైఫ్తో కానీ ఘాట్లు పెట్టుకోండి. ఇలా పెట్టుకుంటే మనం మసాలా పెట్టుకున్నప్పుడు మసాలా ఆ హోల్స్లోకి బాగా వెళ్ళి బాగా ఫ్రై అయ్యి ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇలా పెట్టుకున్న తర్వాత ఈ చికెన్ పక్కన సిద్ధం చేసుకోండి. ఇప్పుడు స్టెప్ 2 ప్రాసెస్లో ఫస్ట్ మ్యారినేషన్ ఎలాగో చూద్దాం. ముందుగా కారం, పసుపు, ఉప్పు కలుపుకుని అందులో నిమ్మరసాన్ని పిండుకోండి. 1 నిమ్మకాయ అయితే సరిపోతుంది. 1 నిమ్మకాయను రసం పిండుకొని ఇలా ఈ మిక్సర్ను మొత్తం చికెన్ పీసెస్ అన్నిటికీ పట్టించాలి. చికెన్కు అలాగే ఘాట్లు పెట్టుకున్నాం కదా, ఆ హోల్స్లోకి మసాలా బాగా వెళ్ళేలాగా అప్లై చేయండి. 2 చేతులతో అప్లై చేస్తే చికెన్కు మసాలా బాగా పడుతుంది. ఇప్పుడు ఈ అప్లై చేసిన చికెన్ పీసెస్ను ఒక అరగంట పాటు మ్యారినేట్ చేయండి. స్టెప్ 3 ప్రాసెస్లో సెకండ్ మ్యారినేషన్ ఎలాగో చూద్దాం. ఒక బౌల్లో స్ట్రైనర్ పెట్టి పెరుగును వడకట్టుకోండి. క్లాత్తో కానీ లేకపోతే స్ట్రైనర్తో కానీ వడకట్టుకుని ఇప్పుడు ఒక బౌల్లో ఈ పెరుగును వేసుకుని అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి, ధనియాల పొడి, మిరియాల పొడి వీటన్నిటిని వేసి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో కొంచెం ఫుడ్ కలర్ను యాడ్ చేసుకుని మరలా మిక్స్ చేసి కొంచెం నిమ్మరసం, కసూరి మేతి యాడ్ చేయండి. కసూరి మేతి వల్ల ఫ్లేవర్ బాగుంటుంది. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం 1/2 అవర్ మ్యారినేషన్ చేసుకున్న చికెన్ ముక్కలకు ఈ మిశ్రమాన్ని పట్టించండి. ఈ మిక్సర్లో చికెన్ ముక్కలను ముంచి మరలా తీసి వేరొక ప్లేట్లో పెట్టుకోండి. ఇలా మొత్తం అన్ని ముక్కలకు ఈ మిశ్రమాన్ని పట్టించండి. క్వాంటిటీని బట్టి మిక్సర్ను అడ్జస్ట్ చేసుకోండి. కారం, ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్లో ఈ ముక్కలన్నింటినీ వేసుకుని ఆలివ్ ఆయిల్ లేదా వెజిటబుల్ ఆయిల్ వేసి ఒక 6 గంటల పాటు మ్యారినేషన్ చేయాలి. కనీసం ఒక 6 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుని మ్యారినేషన్ చేయండి, లేదా ఓవర్ నైట్ ఉంచుకున్నా కూడా చికెన్ ఎంతో రుచిగా ఉంటుంది. స్టెప్ 4 ప్రాసెస్లో కుకింగ్ ప్రాసెస్ ఎలాగో చూద్దాం. ముందుగా నానబెట్టి ఉంచుకునే చికెన్ను గ్రిల్ ర్యాక్ మీద పెట్టుకోండి. ఇలా మొత్తం గ్రిల్ ర్యాక్ మీద చికెన్ ముక్కలన్నింటినీ సర్దుకున్న తర్వాత మైక్రోవేవ్ ఓవెన్ను 200 డిగ్రీ సెంటీగ్రేడ్లో ప్రీహీట్ చేయండి. గ్రిల్ మోడ్లో పెట్టుకుని ప్రీహీట్ చేసుకున్న తర్వాత ఈ గ్రిల్ ర్యాక్ను ఓవెన్లో పెట్టుకోండి. గ్రిల్ ర్యాక్ కింద బౌల్ అన్నా పెట్టుకోవచ్చు, లేదంటే ఆల్రెడీ బౌల్ ఉంటుంది కాబట్టి పర్వాలేదు. ఇప్పుడు ఒక 30 మినిట్స్ రోస్ట్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసి బ్రష్తో ఆలివ్ ఆయిల్ను అప్లై చేయండి. మరలా క్లోజ్ చేసి ఒక 4 మినిట్స్ పాటు రోస్ట్ చేయండి. 4 మినిట్స్ తర్వాత గ్రిల్ ర్యాక్ను బయటకు తీసి వేడివేడిగా తందూరి చికెన్కు టొమాటోలు, ఉల్లిపాయలు అలాగే కీరాతో సర్వ్ చేస్తే ఎంతో టేస్టీగా ఉండే తందూరి చికెన్ రెడీ.
చూశారు కదూ ఎంతో రుచిగా అలాగే ఈజీగా ప్రిపేర్ చేసుకున్న తందూరి చికెన్ను. మీరు కూడా ఈ రెసిపీని ప్రిపేర్ చేసి మీ యొక్క అమూల్యమైన ఫీడ్బ్యాక్ను నాకు పంపించండి. లక్ష్మి గారు మీకోసం ఈ రెసిపీని పోస్ట్ చేస్తున్నాను. మీరు కూడా ప్రిపేర్ చేసి మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ను నాకు పంపించండి. మరిన్ని రుచికరమైన నాన్ వెజిటేరియన్ రెసిపీస్ కోసం రెసిపీ టేబుల్ను సబ్స్క్రైబ్ కాగలరు. టెక్స్ట్ రెసిపీస్ కోసం రెసిపీటేబుల్.netను చూడగలరు. ధన్యవాదములు.